travel in this project for the last 3.5 years, and design is happening every day. Happen every day. We still working on it. We had a lot of what to say? I mean, it's hard of work, but there's been a lot of work. I mean, you guys will walk through the sets, I guess, today, and you know what we're doing. But let me tell you, whatever we saw on that big screen is fantastic. We are super charged for the final release of the movie. हर कोई यहाँ पे राजा साहब है. Thank you so much for being a part. Thank you, sir. Thank you so much. Thank you so much, Rajivan garu. Hi everyone. Thank you for coming here, and it's been very happy. And it's my first big stage, and I'm attending these kind of functions, so a little nervous. So thank you for all the love and support. Thank you. So we won't let you sit like this, sir. इतना आसान थोड़ी बनाएंगे, sir. You have to talk to us about our darling Prabhas sir. You know, you've directed so many people, but this man is something else. Talk to us about darling. See, ఆయన గురించి అందరికీ తెలిసిన విషయమే. నేను కొత్తగా చెప్పి it's been always a pleasure working with him, and this is my second film with him, so I'm much more happy. So thank you so much. హార్డ్కోర్ ఫ్యాన్ ఎవరు ఉండరేమో ప్రభాస్ గారికి. సో ఇప్పుడు ఆయన మాటల్లో విందాం టీజర్ ఎలా ఉంది అని. మా సిస్టర్ కృతికి హ్యాపీ బర్త్డే చెప్పండి అందరూ. పీపుల్స్ మీడియాలో విశ్వ గారి తర్వాత ఆ లెగసీని కంటిన్యూ చేస్తున్న సిస్టర్ ఈ సినిమా కూడా వర్క్ చేసి ఈ సినిమాని అంటే ఇద్దరిని ఈ సినిమాలో అండర్ ఎస్టిమేట్ చేశారు. పీపుల్స్ మీడియాలో ఇంత బిగ్గెస్ట్ ఫిల్మ్ ఎప్పుడూ రాలేదు, సో ఎలా తీస్తారా అనుకున్నారు. సో ఇది మూవీ లాంచ్ కాదు, ట్రైలర్ లాంచ్ కాదు, జస్ట్ టీజర్ లాంచ్. ఈ టీజర్ లాంచ్ కి ఇంత రచ్చ చేశారంటే విశ్వప్రసాద్ గారి విజన్ ఎలా ఉంటుందో, మీరు ఆ సెలబ్రేషన్ రివిజన్ ఎలా ఉంటుందో మీ ఊహలో చేస్తున్నాం. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ గుర్తుపెట్టుకోండి ఈ పేరు. అండ్ మారుతి బందర్లో కృష్ణ కిషోర్ ఇప్పుడు సిరీ కాంప్లెక్స్ ముందు ఆయన ఫాదర్ ఒక అరటిపళ్ళ బిజినెస్ చేసేవాళ్ళు. ఆయన విజన్ ఏంటంటే నేను ఎప్పటికైనా ఒక సినిమాలోకి వెళ్ళాలని, దాన్ని ఒక డ్రీమ్ లాగా భావించి ఒక 23 years కష్టపడి ఈరోజు ప్యాన్ ఇండియా స్టార్ పక్కన ఒక కటౌట్ పెట్టగలిగారంటే ఒక మొగుడి మగతనం భార్యగా తెలుస్తుంది. అలాగే ఒక స్నేహితుడి పొటెన్షియాలిటీ క్లోజ్ గా ఫీల్ అయ్యే ఒక బెస్ట్ స్నేహితుడిగా తెలుస్తుంది. 20 ఏళ్ళుగా మీరు రాసి పెట్టుకోండి. ఈరోజు జూన్ 16 11:30 చెప్తున్నా, ఎవరైతే అండర్ ఎస్టిమేట్ చేశారో, ఎవరైతే అండర్ రేట్ చేశారో అందరూ రికార్డు మీరు 12 ఏళ్ళుగా మిస్ అయిన రెబల్ గాడ్ ప్రభాస్ గారిని ముందుకు తీసుకొస్తున్నారు. నాకు తెలుసు ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు ఇండస్ట్రీలో ఒక ప్రొడ్యూసర్ దీని మీద ఒక నెగటివ్ క్యాంపెయిన్ చేశాడు. రేపు ఆ నెగటివ్ క్యాంపెయిన్ చేసిన ప్రొడ్యూసర్ పాజిటివ్ ట్రెండ్ చేస్తాడు. అంటే ఆయన ఏ క్యాంపెయిన్ నమ్మలేదు. తనలో ఉన్న ఒక టాలెంట్ ని చెప్పే, డార్లింగ్ మన సినిమా మీద అలా చేస్తున్నాడు, డార్లింగ్ నా బెస్ట్ ఇస్తా, నేను నన్ను నమ్మిన ప్రభాస్ గారికి నా బెస్ట్ ఇస్తా అని చెప్పారు. అదే ఇది జస్ట్ టేజర్. ఈ టేజర్ తర్వాత ఇంకా సింగిల్స్ ఉన్నాయి, దాని తర్వాత ట్రైలర్ ఉంది, దాని తర్వాత సినిమా ఉంది. డిసెంబర్ 5న ఇండియా ప్యాన్ ఇండియా షేక్ అవుతుంది. థ్యాంక్ యూ రాజా సాబ్ చాలా దాచారు లోపల. సో ఈ సినిమాకి గ్రేట్ విజువల్స్ ఇచ్చిన కార్తిక్ పల్ని గారికి, అలాగే ఒక ఇండియాలో బిగ్గెస్ట్ హారర్ సెట్ డిజైన్ చేసిన రాజీవన్ గారికి, అలాగే దీనికి మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్లో ఇచ్చిన మన తమన్ గారికి, సో
అలాగే I am thankful to I started my career as journalist, so I have huge respect to all journalists here who traveled a lot from Delhi, Mumbai, Kerala, Tamil Nadu, Kannada. అందరికి అన్ని చోట్ల వచ్చిన జర్నలిస్ట్కి I respect and thank you both. Thank you a lot. And మన ఫ్యాన్స్ అందరికీ కూడా మారుతి గారు ఒక కల్ట్ పంపిస్తున్నారు. Thank all the media, particularly the media coming from other cities. Thanks a lot. Start చేసినప్పుడు there was lot of expectations from the fans. Other expectations break చేస్తూ we are going to make ఈ మూవీ డెఫినెట్గా అన్ని రికార్డ్స్ బ్రేక్ చేసి it will become the largest movie. ఈ మూవీలో చాలా ఉన్నాయండి టాప్ అని చెప్పుకోవడానికి. అదే ఎస్కే చెప్పినట్టు we have the largest indoor set ఈ మూవీస్. ఈ మూవీ విల్ బి డెఫినెట్గా ఇట్ విల్ బి నేను టాప్ 1 అని చెప్తాను, బట్ ఇట్ విల్ బి ద టాప్ 3 ఫ్రమ్ విఎఫ్ఎక్స్ అండ్ గ్రాండియర్. ఇంకా ఎంటర్టైన్మెంట్ అంటే మీకు స్టార్ట్ చేసి ఎండ్ అయ్యేంత వరకు ఇట్ విల్ బి నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్. We have the best music and we have the best director. And we are doing with Prabhas Garu, the largest icon of the world. 2024 లో మా కంపెనీ నుంచి we disappointed quite a few movies and అన్నిటిని కాంపెన్సేట్ చేసి this movie will be the biggest one. చెప్పానండి ఇట్స్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మూవీ అవుతుందండి. సో మెనీ ఫ్యాక్టర్స్ ఆల్రెడీ చెప్పినాను. అంటే సో అన్ని రికార్డ్స్ బీట్ చేసి విల్ బి ద లార్జెస్ట్ అంటే బేసిక్లీ ఈ మూవీ పీపుల్ మీడియాలో చేయడానికి అంటే ఒక ప్రపంచంలో మార్పుగా దగ్గర రీచ్ అవుట్ ఇది అవైలబుల్ ఉందన్నప్పుడు అంతకుముందు నేను చాలాసార్లు కలిసినాను. బట్ ప్రభాస్ గారిని కలవాలంటే నేను అప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం అమెరికాలో ఉండేవాడిని. సో August 8th నేను అంటే అక్కడ ఒక మీటింగ్ ఉండి యూఎస్ వెళ్ళాను. సో ప్రభాస్ గారు 12th అవైలబుల్ అంటే నేను 8th వెళ్ళి 12th రిటర్న్ వచ్చినాను. మై షార్టెస్ట్ ట్రిప్ టు అమెరికా 3 days. సో that's the first time I met Prabhas garu. So of course we were tense అంటే ఈ మూవీ ఎలాగైనా చేయాలని ప్రభాస్ గారు ఎలా కన్విన్స్ చేయాలన్నది it was in my mind, but it was very easy conversation. So I'm of 10 minutes matladi I'll do the movie another. And this is the largest movie for us. Ante చేసేటప్పుడు కానీ ఇవాళ కానీ this will be the biggest movie for the banner. Wow, thank you so much, sir. Thank you so much for talking to us. చాలాసార్లు చాలామంది అడిగేవాళ్ళు, కానీ నిజంగా అంటే మాటలు రాని సందర్భం ఉంటారే అలా ఉంది ఇప్పుడు పరిస్థితి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గెస్ట్లు వచ్చారు నేషనల్ మీడియా. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బీయింగ్ హియర్. వెల్కమ్ టు హైదరాబాద్ సార్. ప్లీజ్ హ్యావ్ నైస్ ఫుడ్ అండ్ ప్లీజ్ టేక్ అవర్ హాస్పిటాలిటీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. తెలుగు, తమిళ్ అండ్ కన్నడ ఎవ్రీవన్. తెలుగు మీడియా గురించి చెప్పక్కర్లేదు. నా ఫస్ట్ బిగినింగ్ జర్నీ నుంచి నాతో పాటు నా ఫ్యామిలీ మెంబర్స్ లాగా నన్ను మందలిస్తూ నా చేత మంచి సినిమాలు తీస్తూ నన్ను నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు నా తెలుగు మీడియా మిత్రులందరూ. వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అని చిన్న మాటతో చెప్పలేను. ఎందుకంటే ఒక్కళ్ళని ప్రత్యేకం కాదు, నాకు పరిచయం ఉన్న ప్రతి ఒక్కళ్ళు నేను మంచి సినిమా తీయాలని తాపత్రయపడ్డారు. వాళ్ళందరికీ కూడా పేరున చాలా 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 థ్యాంక్స్. నెక్స్ట్ డైలాగ్ లేను, అదే నేను మా ఎస్కే అంతా చించుకోలేను, కానీ బట్
నా ఎమోషన్ అంతా లోపల ఉంటుంది. నా ఇదంతా నేను అంటే ఫస్ట్ ఈ జర్నీ ఒక చిన్న మాటగా చెప్పాలి. ఒకరోజు వచ్చి యూవి వంశీ డార్లింగ్ ప్రభాస్తో సినిమా చేస్తావా అన్నాడు. అదే డార్లింగ్ నేను గోపీచంద్తో చేస్తున్నాను, ప్రభాస్తో అడుగుతున్నాను, ఎందుకు చేయను, అలాంటి ఆపర్చునిటీ వస్తాను నేను. సరే రేపు ప్రభాస్ బాంబే రమ్మన్నాడు, ఒకసారి వెళ్ళి కలవండి అనేసరికి ఆయనకి ఫోన్ చేస్తే టక్మని వెంటనే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత చాలా బాగా ఆయనతో అంటే అసలు ఆయన చూడటం అనేది ఒక గాడ్ని కలిసినంత ఒక ఆనందం ఉంటుంది. అంటే అలాంటి నిజంగా ఆయన కలవడం అంటే ఒక ఆ ఎగ్జైట్మెంట్ ఇది వెళ్ళిన తర్వాత నేను మాట్లాడే విధానం ఇంకా ఆయన మనం ట్రావెల్ అవ్వాలనేది అంటే ఆయన ప్రైవేట్ వైకి ఆయన చాలా పెద్ద ఇదనమాట. నాకు అలాంటి సినిమా చేయాలండి సరదాగా అన్నారు. బట్ అయినా సరే ప్రొడ్యూసరు కమిటీ ప్రొడ్యూసర్ వెనక్కి వెళ్ళిపోయారు, నాకు ఈ కాంబినేషన్ వద్దని. బట్ ఆయన నిలబడ్డాడు, ఆయన ఒక్కడు ప్రపంచానికి. నేను కూడా యాక్చువల్గా వద్దులే ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు అని ఒక మెసేజ్ పెట్టేద్దాం ఆయనకి, డార్లింగ్ మనం తర్వాత చేద్దాము పోనని నేను మెసేజ్ పెట్టేద్దామని ఫోన్ తీసి వంశీకి చెప్పాడు. డార్లింగ్ ఎందుకు ప్రభాస్ గారు ఆయన దీనిలో ఉన్నారు, నాకున్నప్పుడు దీనికి కరెక్ట్ కాదు, ఇలాంటి టైంలో నేను కూడా చేయలేను, నేను ఏదో తేజుతోనే ఇట్లా వెళ్ళిపోతాను అన్నాను. అని అంటే సరే నువ్వు ఆలోచించుకో అన్నారు. ఆ రోజు ఈవినింగ్ మళ్ళీ ఆయనే ప్రభాస్ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి డార్లింగ్ నువ్వు చెప్పింది అది బాగుంది, ఇది చాలా బాగుంది, ఇది అదిరిపోయింది అన్నారు. ఈయన ఇంత నమ్ముతున్నాడు ఏంటి అసలు నన్ను అని ఇంత నమ్మినప్పుడు ఇంత నమ్ముతున్నాడు అనుకుని నేను 2 days ఆలోచించి అరే మనం పని చేయలేము అని వెనక్కి అడిగేస్తే ఇది చచ్చిపోయినట్టే, మనం హైదరాబాద్ వచ్చింది వెనక్కి తిరిగి వెళ్ళడానికి కాదు కదా, అందుకని సరే తెలుసుకుందాం ఇది ఎందుకు తీయలేమో చూద్దాం అని చెప్పి ఆ రోజు కాల్ తీసుకుని ఆయనకి చెప్పడం మొదలుపెట్టాను. దాని తర్వాత అలా ఈ రాజ్యసభ ఇలా అయింది. ఈ లోపు యాక్చువల్గా పాపం ఫ్యాన్స్ మీ అందరికీ చాలా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. దానివల్ల ఈ కాంబినేషన్ కరెక్ట్ కాదేమో, ఎలా ఉంటుందో, అసలు ఈ కామెడీ ఎలా చేస్తాడో, ప్రభాస్కి ఒక ఇమేజ్ ఉంది, ఇలాంటివన్నీ చాలా డౌట్లు ఉండే అందరికి మీకే కాదు అసలు మా ఇంట్లోనే డౌట్లు ఉంటాయి, నిజంగా నువ్వు ప్రభాస్తో తీస్తావా అని. కానీ నేను నా పెన్ను నా టేబుల్ కూర్చుని నేను ఒంటరిగా కూర్చుని అలా దాని వైపు చూస్తూ ఎందుకు రాయలేం, ఇలాగే కూర్చొని రాసిన వాళ్ళు చాలా అద్భుతాలు చేశారు, ఎందుకు అవ్వదు అని కూర్చొని రాయటం మొదలుపెట్టాను. అదే ఇవాళ రాజ్యసభ అయింది. నేను అంటే ఈరోజు చాలా ఎమోషనల్ డే, ఎందుకంటే అందరూ పాపం ప్రభాస్ గారిని మారుతితో అవసరం ఈ టైంలో అది నేను చాలా అడుగుతూ ఉండేవాడు. కానీ ఆయన మీరు ఎవ్వరూ చూడండి, నేను తనలో ఒకటి చూశాను, మీరు వదిలేసేయండి అనేవాడు. ఆయన ఇవాళ ఇది టీజర్ లాంచ్ అవుతుండే రాత్రి 2 o'clock ఫోన్ చేసి ఒక 1/2 hour మాట్లాడాడు. ఆయన ఫోన్ చేసి డార్లింగ్ ఏది డార్లింగ్ అన్నీ చూసాడు డార్లింగ్ ఇలా అని ఏంటి మీ మీమ్స్ అన్నీ ప్రతి ఒక్కటి షేర్ చేశాను ఆయనకి. మీరు ఒకసారి ఆయన క్యాప్ పెట్టుకుని వెళ్తే రెబల్ గాడ్ పొద్దున్నే లేకంగానే రెబల్ గాడ్ని చూపించావు, చాలా థ్యాంక్స్ అని ఎవరో పెడితే ఆ లుక్ ఆయనకి షేర్ చేసి చూపించాను. ఎందుకంటే మీరు ప్రతి ఒక్కటి నాకు ఎస్కేని చూపించి వస్తుంది, ఎస్కేన్ దగ్గర నుంచి నాకు వస్తుంది, నేను ఆయన చూపిస్తాను. ఇది ఒక ప్రాసెస్ అనమాట మాది. నిజంగా మీ అభిమానం మీ ప్రేమ ఆయన గుండెల నిండా నింపేసుకున్నారు. కానీ ఎంత ప్రేమ అంటే మీరు అనుకుంటున్నారు మీరు పిచ్చిగా ప్రేమిస్తున్నారని, కానీ మీకంటే 1000 times ఎక్కువ ప్రేమిస్తున్నారు. ఆయన కనపడలేదని ఏదో చిన్న డిసప్పాయింట్ ఉండొచ్చు, కానీ మీకు బెస్ట్ ఇవ్వడం కోసం రాత్రి పగలు ఎంత తాపత్రయపడతాడో నేను కళ్ళారా చూస్తున్నాను. ఆయన ఏది లెక్క చేయరు అసలు. అంటే ఆయన హెల్త్ అని కానీ ఇది కానీ రాత్రి 2ంటికి 3ంటికి వాయిస్ మెసేజ్లు, డార్లింగ్ ఇది ఓకేనా, ఇది బాగుందా, ఏంటి ఇంత పిచ్చి ఏంటి అనుకుంటా నేను. మంచి సినిమా ఇవ్వాలి, నా అభిమానులు మామూలు అభిమానులు కాదు డార్లింగ్, వాళ్ళు ప్రాణం పెట్టేస్తారు డార్లింగ్. అలాంటి అభిమానుల కోసం యాక్చువల్గా
మేమిద్దరం కలిసి ఒకటే అనుకున్నాం, డార్లింగ్ వింటేజ్ డార్లింగ్ చూపిద్దాం ఒకసారి. మీ టైమింగ్ ఒకటి ఉంటుంది, ఆ టైమింగ్ మళ్ళీ ఒకసారి బుజ్జిగాడిని మళ్ళీ టచ్ చేద్దాం. మళ్ళీ ఒకసారి పాన్ ఇండియా బుజ్జిగాడు ఎలా ఉంటాడో రాద్దాం, అలాంటివి తీసుకెళ్దాం, ఈ జోనర్ ఎంచుకుందాం అని చెప్పి అలా చాలా అంటే హీరోయిన్స్ లేక డ్రైగా ఉన్న ఆయన లైఫ్కి యాక్చువల్గా ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురిని పెడదాం. ఆయన యాక్చువల్గా సరదాగా డార్లింగ్ ఒక ఇద్దరిని పెట్టగలవా అన్నారు. అంటే ఆయన సలారు యాక్చువల్గా ఎవరు లేరు, ఉన్న అమ్మాయి కూడా ఎప్పుడో వస్తుంది, నెక్స్ట్ కలిపి కూడా సరదాగా ఎప్పుడో ఒకళ్ళు వచ్చినా వెళ్ళిపోతుంది అదొక వాళ్ళు. నా లైఫ్ అంతా ఆడిప్పుడు చూస్తే సీతాదేవి ఆవిడ ఎక్కడ ఉంటుంది, ఆవిడ ఎక్కడ ఉంది, కానీ నా దగ్గర నా ఇంట్లో ఎవరు లేరు కానీ ఒక ఇద్దరు పెట్టగలవా అన్నారు. ఆయన అన్న మాటకి నేను ఫైనాన్స్ కింద చూసే డార్లింగ్ మీ రేంజ్కి ఇద్దరేంటి ముగ్గురు పెడతాను. అలా యాక్చువల్గా ముగ్గురు తీసుకెళ్ళి ఒక హర్రర్ కొంపలో పెట్టి రొమాంటిక్ ఫ్యాంటసీ నేను చెప్తున్నాను, నేను ప్రామిస్ చేస్తున్నా ఈరోజు ఇది జస్ట్ టీజర్. ఈ వరల్డ్ ఎలా ఉంటుందో మీకు జస్ట్ చూపించామంటే ఇది ట్రైలరు సినిమా యూ కాంట్ ఇమాజిన్ ఐఎమ్ టెలింగ్. ఎందుకంటే నేను యాక్చువల్గా యాజ్ ఏ ఆర్టిస్ట్గా ఇందాక ఒక థియేటర్కి కట్అవుట్ పెట్టారు, అదే థియేటర్ దగ్గర చిరంజీవి గారి యాక్చువల్గా బ్యానర్స్ కట్టేవాడు నేను పెయింటింగ్స్ రాసి. అంటే నేను ఆర్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, రోడ్డు మీద బొమ్మలు వేసుకున్న దగ్గర నుంచి వచ్చాను. నా ఆర్ట్ని 2D యానిమేషన్ చేశాను, 3D యానిమేషన్కి వెళ్ళా, అలా 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 చివరికి యాక్చువల్గా ఒక హాలీవుడ్ కంపెనీతో వర్క్ చేసే స్థాయికి వచ్చాను ఈ సినిమాతో. నేను అందుకని చెప్తాను యాక్చువల్గా మీరు ఎవరు దయచేసి టైం వేస్ట్ చేసుకోవద్దు, ఎవరు హార్డ్ వర్క్ చేయండి, డెఫినెట్గా వన్ డే మీది అవుతుంది. ఈ రోజు నాది, తర్వాత రోజు మీది. అంతేగాని నేను ఏదో సాధించేసానని కాదు, నేను ఒక ఎగ్జాంపుల్ అని చెప్తున్నాను మీకు అంతే. నిజంగా ఫ్యాన్స్ అందరూ నేను ఎప్పుడు కూడా నా గురించి రివ్యూస్ చదువుకోవడం కానీ పేరు నా ఫేస్ని కట్ చేసి యాక్చువల్గా వీడియోస్లో పెట్టి నాలో లేని హీరోయిజాన్ని మీరు చూపిస్తున్నారు. నిజంగా దానికి మీకు ఏమిచ్చినా నేను చెప్పలేను. ఎందుకంటే నా ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ అందరూ కూడా మా వైఫ్ అందరూ మా పిల్లలు మీమ్స్ చూసి వాళ్ళ ఆనందం నేను మాటల్లో చెప్పలేను. రోజు మీరు ఇస్తున్న ఎనర్జీ, ఈ ఎనర్జీతో ఈ సినిమా ఇంకా బాగా తీస్తాను. ఇంకొంచెం బ్యాలెన్స్ ఉంది, బాగా తీస్తానంటే ఇంకా చాలా తీయలేమని కంగారు పడద్దు. ఆయన వర్క్ ఉంది, నెక్స్ట్ అట్లాగే సాంగ్స్ ఉన్నాయి. ఒకటైంది కదా, ఖర్చు ఆగండి.